హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సుబ్బు వంటలకి స్వాగతం. ఈరోజు మనం వెరైటీగా చికెన్ వండుకుందాము. చికెన్ని కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. నేను ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. అంటే అలా కొలతల ప్రకారం చెప్తున్నాను. ఆ వాటర్ యాడ్ చేసుకొని మనం చికెన్ పీసులు ఉన్నాయి కదా, అలాగ ఒక్కొక్కటి వేసుకోవాలి. ఎందుకంటే ఆ వేడిగా ఉంటాయి, వాటర్ మన పైన పడతాయి కదా, అందుకని చిన్నగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 4-3 యాలక్కాయలు, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఒక అంగళం, ఒక బిర్యానీ ఆకు, మనం ఏమైతే వేసుకుంటామో వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకొని, అంటే కొంచెం అంటే ఒక అర స్పూను వేసుకొని మనం చికెన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం అంటే ఒక అర స్పూను జీలకర్ర పౌడరు, ఒక అర స్పూన్ పసుపు, ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని అల్లం ఉల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం ఉల్లి పేస్ట్ అవి వేసుకొని ఒకసారి అలా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. అంటే ఒక 40% మనం ఉడికించుకోవాలి చికెన్ని. అలా చికెన్ ఉడికించుకున్న తర్వాత మనం శుభ్రంగా ఉడికినాక, నాకు సుమారు ఎంత పట్టిందంటే 5-15 నిమిషాలు పట్టింది ఉడికించుకోవటానికి. అన్నీ మనం చికెన్ అంతా బాగా ఉడకాలన్నమాట. ఉడికితేనే మనకి మళ్ళీ చిదురు కాకుండా ఉండాలి. కొంచెం చూసుకుంటుండండి, మళ్ళీ మర్చిపోయారనుకో మనకి వేరే విధంగా వచ్చేసిద్ది అన్నమాట టేస్ట్. అలా రాకుండా చూసుకొని మళ్ళీ మనం ఒకవేళ మర్చిపోయాను, మనకు అదొక అలవాటు ఉండేది కదా, మర్చిపోయామనుకో మారిపోయింది. మనకు ఉడికిపోయింది చూడండి. ఏదైనా పైన నురుగులాగా అలాగ వస్తుంటే స్పూన్తో తీసి పక్కన వేసుకోవచ్చు. మనకు వాటర్ చాలా దగ్గర పడుతుంది, అంటే చికెన్ ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు తీసుకొని మనం వేరే గిన్నెలో తీసుకున్నాము. తీసుకొని ఆ వాటర్ ఉన్నది కదా కళాయి, ఆ కళాయి తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక కళాయి తీసుకోవాలి. ఆ కళాయి తీసుకున్న తర్వాత నేను పెద్ద ఉల్లిపాయ, మనం ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, అంటే మన గ్రేవీ కావాలి కదా అందుకు, కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు నేను కొంచెం సగానికి 2 చిలకలాగా వేసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి వేసాను, కొంచెం ఎక్కువ వేసాను. అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. గరం మసాలా, ధనియాల పౌడరు, మసాలా పౌడరు, పసుపు, సాల్టు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అల్లం ఉల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ఏమైతే బిర్యానీలోకి వేసుకుంటామో అలాగే వేసుకోవాలి, సేమ్ అంతే వేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే అల్లం ఉల్లి పేస్టు ఇవి కూడా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. అడుగు పెట్టేస్తుంది, చూసుకోవాల్సిమా, మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుకుంటూ ఉంటేనే మనకి అడుగు పెట్టేయకుండా ఉండిద్ది. ఇక తర్వాత మసాలన్నీ వేసుకోవాలని చెప్పాను కదా, మసాలా వేసుకొని మనకు గోల్డెన్ కలర్ అలా తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే టమాటా పేస్ట్ మనం లాస్ట్లో వేస్తాం కదా, అందుకని చెప్పి మనకు నూనె ఆ గ్రేవీ వేరుగా అవ్వాలి. ఆ వేరుగా అయిన తర్వాత అప్పుడు మనకి చికెన్ పీసులు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఆ చికెన్ పీసులు వేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలి. ఎక్కువ మాత్రం తిప్పుకోవద్దు, గుర్తుంచుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ తిప్పితే చికెన్ కొండ గుణం ఏంటంటే విడిపోతాయి అన్నమాట. అలా విడిపోయిందనుకో మనకి టేస్ట్ మారిపోద్ది. నేను 2 టమాటాలు తీసుకున్నాను, బాగా పండిన ఎర్రటివి. ఆ టమాటాలు తీసుకొని ఇలా పేస్ట్ వేసుకున్నాను. ఎవరన్నా గెస్ట్లు వచ్చారు, అబ్బా ఎట్లా చేసావు, ఎంత బాగుందో అని అనుకుంటారు. అంత బాగుంటుంది అన్నమాట. మనము ఇందాక చికెన్ మిగిలించుకున్నప్పుడు వాటర్ మిగిలినాయి కదా, అవి ఈ చికెన్ అన్నీ సపరేట్గా నూనె ఇలాగ సపరేట్ అయిన తర్వాత ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో వేసుకోవాలంటే పచ్చి కొబ్బరైనా ఎండు కొబ్బరైనా పర్లేదు, గసగసాలు, తెల్ల నువ్వులు లేవు, గసగసాలు లేకపోతే మనం జీడిపప్పు 4 పప్పులు వేసుకొని అలా పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకోవాలి. ఆ మెత్తగా చేసుకొని ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఎందుకంటే మనకి కొంచెం కొబ్బరి ఎక్కువైనా కానీ ఒక్కోసారి అడుగుని పట్టేసిద్ది, మీరు చూసి వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసాను. చూడు అంత గ్రేవీగా, మనం కొంచెం సేపు ఉంచామనుకో మనకి ముక్కలుగా అంత గ్రేవీ లేకుండా, అన్నంలోకైనా, దోశలోకైనా, చపాతీలోకైనా నేను సూపర్ అంటే సూపర్గా ఉంటుంది.
అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని, మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అబ్బా, ఇవాళ ఒక ముద్దకు 2 ముద్దలు ఎక్స్ట్రా తింటాం, అంత బాగుంది. అబ్బా, ఫాస్టిక్ ఉంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో పెట్టండి. మనం ఇప్పుడు ఉడికిపోయింది కదా, మళ్ళీ కావాలి అనుకుంటే ఇంకొక 2 నిమిషాలైనా ఉంచుకోవచ్చు. లేదు మనకు అసలు ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాము. చూడండి ఆ వాసన కానీ కొంచెం డిఫరెంట్. ఎప్పుడు కొత్తగా ఎలా తింటాము, కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కదా, మనకు తినాలనిపించింది. ఎప్పుడు ఒకేలాగుంటే అబ్బా ఏం తింటాలే అని అన్నట్టు అనిపించిద్ది అనమాట మనకి. ఇలా చేసుకోండి. మనకి గ్రేవీలా అనుకుంటే గ్రేవీలా అవుతుంది, లేదంటే మామూలుగా చేసుకోవచ్చు. అన్నం నాకైతే సూపర్ అంటే సూపర్, అంత బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.